నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. అమ్మా, సమంత పెళ్లి చేసుకుంది, ఎండ్ కార్డు పడింది, పెళ్లికి శుభం కార్డు, అది ఇది అని మనం అందరం మీడియా మొత్తం డిస్కస్ చేస్తూ ఉంది. అయితే ఎట్ ద సేమ్ టైమ్ ఎవరు కూడాను విష్ చేయలేదు తను పెళ్లి చేసుకుంటే. చాలా తక్కువ పర్సెంట్. అంటే నాగ చైతన్య పెళ్లికి అందరూ వెళ్ళారు, చాలా వైభవంగా జరిగింది, ఘనంగా జరిగింది, అందరూ అటెండ్ అయ్యారు, అదొక చాము ఉంది. మరి సమంత ఏం చేసింది? ఎందుకు సమంతని ఎవరు విష్ చేయలేదు? చేసిన వాళ్ళలో చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ తనతో నటించిన అగ్ర హీరోలు కూడా ఎవరు విష్ చేయకపోవడం ఇదొక విశేషం. మరి అదేమైనా మూవీస్కి ఏమైనా తనకి బ్రేక్ పడే ఛాన్స్ ఏమైనా ఉంటుందా ఒకవేళ ఈ నేపథ్యంలో? ఎందుకంటే డైరెక్టర్స్ కూడా ఎవరు విష్ చేయలేదు. సో అసలు ఏంటి రీజన్ ఏమై ఉంటుంది అని మెయిన్ ఫ్యాన్స్. ఇక్కడ మనం గమనిస్తే ఆమె ఎవరికి మాజీ కోడలు? అక్కినేని ఫ్యామిలీ. ఇవాళ అక్కినేని ఫ్యామిలీ ఇండస్ట్రీలో ఉంది, లైమ్ లైట్ లో ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది. అందరికంటే బిగ్ బాస్ నాగార్జున ఉన్నారు. మరి సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ కూడా ఎవరితోటి అవసరం ఉంటుంది, ఎవరు మనకు ఉపయోగపడతారు, ఎవరి గురించి మంచిగా మాట్లాడితే మనకు ఉపయోగం ఉంటుంది అని మాట్లాడటంలో సినిమా యాక్టర్లు సినిమాల్లో నటించిన దానికన్నా బయట ఎక్కువ నటిస్తారు, ఆరితేరిపోయి ఉంటారు ఆ నటనలో. అందుకని అసలు మన సినిమా ఇండస్ట్రీలో కూడా మీరు గమనించండి, ఎవరైనా చనిపోతే ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరైనా ఉంటేనే కనీసం చూడడానికైనా వెళ్తారు చనిపోతే. లేకపోతే చూడడానికి కూడా వెళ్ళరు, స్టేట్మెంట్ కూడా ఇవ్వరు. ఇప్పుడు ఇది ఎలా ఉంటదంటే రాజుగారు కుక్క సామెతలా ఉంటది. రాజుగారు కుక్క చచ్చిపోయింది అనుకోండి, అందరు పొలోమని పరిగెడతారు. రాజుగారు చచ్చిపోతే ఎవరు పోరు. ఏంటి రీజన్ ఏంటి అంటే, అదే ఆ రాజుగారి కొడుకు యువరాజు అనుకోండి, ఆ యువరాజు ఉన్నాడు కాబట్టి రాజుగారు చచ్చిపోతే కూడా వెళ్తారు. అదే సినిమా పవర్ పాలిటిక్స్ అండి, ఇదంతా పవర్. ఇప్పుడు సమంతాన్ని పరిగెట్టుకుని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది, కావాలని. ఎందుకు అంటే నాగార్జున దృష్టిలో పడాలని ఒక పెద్ద మనిషి సినిమా ఏంటి శాకుంతల సినిమా పోయినప్పుడు అసలు సమంతం తీసుకోవడం ఏంటి, ముసలిదైపోయింది సమంతం తీసుకోవడం ఏంటి, అసలు హొయ్యలోలికించే కన్నెపిల్ల ఉండాలి తప్పితే ముగ్ధ మనోహర రూపంలో ఉన్న కన్నెపిల్ల ఉండాల్సిందే తప్పితే ప్రౌఢ అయిపోయిన సమంతను పెట్టడం ఏంటి, అసలు ఆ మొహం చూస్తే తెలియట్లేదా అని మాట్లాడాడు ఒక పెద్ద మనిషి. ఎందుకు మాట్లాడాడు ఆ పెద్ద మనిషి? నాగార్జున ముందు మార్కులు కొట్టేయడానికి. అలా ఇప్పుడు ఎవరైనా సరే ముందుకొచ్చి విష్ చేస్తే నాగార్జున ఏమనుకుంటాడు అందుకోసం అని చెప్పి ఆ అమ్మాయి ఏమి ఇంకొక పెళ్లి బంధంలో ఉన్న అతనితోటి ఏమి పెళ్లి చేసుకోలే. ఇద్దరు ఎలిజిబుల్ మ్యారేజ్ చేసుకుంటానికి. ఈమెకి విడాకులైనవి, ఆయనకి విడాకులైనవి, ఎలిజిబుల్ వాళ్ళిద్దరు పెళ్లికి. అలాంటిది ఎందుకు మీకు సమంతను విష్ చేయాలనిపించలేదు అంటే, అప్పుడు అక్కినేని వారి కోడలవుతుంటేనేమో అందరూ పరుగులు పెట్టి చేశారు. పోనీ రెండో వివాహం అని మీకు బాధగా ఉందా? అసలు మీరెందుకు బాధపడాలి? అదే కదా, ఎవరింట్లో రెండో పెళ్లి జరగలేదు అసలు. అదే కదా, ఎవరింట్లో రెండో పెళ్లి జరగలేదు? సినీ ఇండస్ట్రీలో ఎవరింట్లో రెండో పెళ్లి జరగలేదు? నాగార్జునే రెండో పెళ్లి చేసుకున్నాడు కదా, ఒక భార్యకి విడాకులు ఇచ్చి. మరి నాగ చైతన్య కూడా చేసుకున్నాడు కదా. తప్పెవరిది ఒప్పెవరిదని నేను మాట్లాడట్లా. రెండో వివాహాలు జరిగాయా గురించి మరి ఎందుకు సమంతనే ఎందుకు తప్పుపడుతున్నారు? ఈ రాష్ట్రం అమ్మాయి కాదనా, లేకపోతే మహిళ కాబట్టా? ఏంటి మీ ఉద్దేశం? మంచు లక్ష్మి చేసుకోలే? ఏమవుతుంది చేసుకుంటే? అసలు వాళ్ళ జీవితాల్లో ముందుకెళ్ళిపోతున్నారు. అవును. ఇప్పుడు రేపు పొద్దున్న రాజు నిడుమోరు వైఫ్ కూడా ఇంకో పెళ్లి చేసుకుంటుందేమో. చేసుకోవద్దని ఎవరన్నా చెప్తారా? అంతకంటే మూర్ఖులు ఎవరు ఉండరు చేసుకోవద్దని చెప్తే. నిన్న తను భావోద్వేగంగా ఒక పోస్ట్ పెట్టినందుకే అది చాలా సిల్లిగా కూడా ఉంది ఆ పోస్టు. ఎందు గురించి అంటే 2022లో విడాకులు అయిపోయిన తర్వాత
మధ్యలో మూడు సంవత్సరాల గ్యాప్ వచ్చిన తర్వాత ఆయన జీవితంలో ఆయన మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత నువ్వు కూడా నీ జీవితంలో మూవ్ ఆన్ అయిపోవాలి. ఒకవేళ అవటం ఇష్టం లేదు, బలవంతంగా పెళ్లి చేసుకోమని ఎవరూ చెప్పరు, అది ఆమె చాయిస్, హర్ చాయిస్. కానీ మా ఇద్దరికి మధ్యలో మనస్పర్ధలు వచ్చినాయి, మేము మా వివాహాన్ని మేము దానికి ముగింపు పలికాము, ఆయన జీవితాన్ని ఆయన ముందుకెళ్తున్నారు అని ఆలోచించాల్సిన పరిణితి కావాలి, ఇక్కడ పరిపక్వత కావాలి. పరిణితి పరిపక్వత ఉంటే ఇట్లాంటి పిల్ల మాటలు పిచ్చి మాటలు ఉండవు. సరే పోనీ ఆమె 100 ఏళ్ళు అతనితో కలిసి ఉండాలనుకుంది కాబట్టి అది జరగలేదు అనే భావోద్వేగంలో ఆమె మాట్లాడి ఉండొచ్చు, అది కూడా ఇక్కడ మ్యాటర్ కాదు. ఇక్కడ ఒకటే మ్యాటర్ ఏంటి అంటే అసలు వీళ్ళందరూ ఎందుకు తనతో పాటు సహనటులుగా ఉన్నవాళ్ళు. ఇప్పుడు నితిన్ చెప్పాడు, ఎందుకంటే నితిన్ ఆ అమ్మాయి కలిసి కొన్ని సినిమాలు 1-2 సినిమాలు చేశారు, అందుకని అతను చెప్పుండొచ్చు. అలాగే రాహుల్ రవీంద్రన్ మొదటి నుంచి కూడా ఆ అమ్మాయికి చాలా సపోర్టివ్ గా ఉన్నారు. అలాగే శిల్పారెడ్డి, ఆమె కూడా సమంత పెళ్లికి వెళ్ళి అక్కడ ఉండి పెళ్లి దగ్గర ఉన్నది ఆ అమ్మాయి. అయితే ఈ మిగతా వాళ్ళు ఎందుకు చెప్పలేదురా బాబు అంటే ఒకటే, ఇటు పక్కన ఒక మహావృక్షం ఉంది, ఆ వృక్షానికి ఏమైనా కోపం వస్తే మనకేమి గాలి రాకుండా చేస్తే. ఆశ్చర్యం ఏంటంటే మేడం, ఇప్పుడు అంటావా మామ సాంగ్ ఉంది కదా ఎగ్జాంపుల్ కి, సినిమా మొత్తానికి అల్లు అర్జున్ కాంబినేషన్ కి పెద్ద హిట్ సాంగ్ అది. మరి అప్పుడుకి విడిపోయారు, అన్నీ అయింది, అమ్మాయిని తీసుకున్నారు, ఒక హిట్ కొట్టారు, అలాంటి వాళ్ళు కూడా విష్ చేయలేదని అంటే ఒక రకంగా బాధ అనిపించే విషయం. ఇక్కడ ఒకటేనండి, ఎవరు అవునన్నా కాదన్నా ఇది ఒక మగ ప్రపంచం. ఈ మగ ప్రపంచం ఇలాగే ఆలోచిస్తుంది. అలాగే ఈ స్త్రీలు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకి జీహుజూర్ అన్నట్లు ఉంటారు. జీహుజూర్ అన్నట్టు ఉండకపోయినా కానీ మనం ఎందుకు తగాద పెట్టుకోవాలి? సమంత కోసం మనం పెట్టుకుంటే మనకేంటి లాభం? అంతే. అదే నాగార్జునతో మంచిగా ఉంటే మనకేమన్నా ఉపయోగం ఉండొచ్చు, సమంతతో ఏం ఉపయోగం? అసలు నిజంగా కూడా సొసైటీలో సమంత వల్లే సొసైటీకి ఏమన్నా ఉపయోగం ఉంది తప్పితే అలాంటి వాళ్ళు ఆమె ద్వారా చదువుకున్న వాళ్ళు, ఆమె ద్వారా హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు, ఆమె పెట్టిన ఫౌండేషన్ వల్ల మంచి జరిగిన వాళ్ళు మనస్ఫూర్తిగా ఆమెకు విషెస్ తెలుపుంటారు. కాకపోతే సామాన్యుల విషెస్ మీడియాకి పట్టవు. మీడియా చూసేది ఎవరు? ఒక జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చాడా, ఒక రానా ఇచ్చాడా, లేకపోతే ఇంకొకళ్ళు ఇచ్చారా అని చెప్పి చూస్తారు. మరి వాళ్ళు ఇవ్వలేదు, అందుకని మీడియాకు కూడా పట్టింపు లేదు. ఆ ఇచ్చిన వాళ్ళిద్దరి గురించి రాశారు. సరే, ఏది ఏమైనా ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇది మన తృప్తి కోసం ఇచ్చే ఆశీస్సులు, అంతే. ఒక బ్లెస్సింగ్ అంతే. లైన్ ఇప్పుడు ఆ బ్లెస్సింగ్స్ లేనంత మాత్రాన సమంత జీవితానికి ఏదో అయిపోయింది సార్. అంతమంది బ్లెస్సింగ్స్ ఇచ్చారు, ఏమైంది మరి? అవును, ఏం కాలేదు కదా, మళ్ళీ మొదలకే వచ్చింది కదా వ్యవహారం. ఆ రకంగా చూసుకుంటే ఇవ్వకపోవడమే బెటర్, ఇంకా కొద్ది బెటర్ గా అది. పైగా సరే విషెస్ చెప్పకపోయారు, నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళ గురించి అదే కదా. ఇప్పుడు ఒకరి కాపురం గూల్చి నీ జీవితాన్ని సరిదిద్దుకున్నావా అని పూనం కౌరు అన్నది. మరి ఇదే పూనం కౌరు గురించి చాలా వార్తలు తిరుగుతూ ఉంటాయి. అవును, ఒక నాయకుడు, ఇప్పుడు ఆయన పొలిటికల్ లీడర్గా కూడా ఉన్నారు, ఒక సినిమా హీరో ఆమెను పెళ్లి చేసుకుంటానన్నారు. పెళ్లి చేసుకుంటానని ఆమెతోటి మూవ్ అయ్యారు. మూవ్ అయిన తర్వాత దానికి సంబంధించి నేను మాట్లాడలేని విషయాలు కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఆవిడ కూడా అప్పుడప్పుడు నాకు వేధింపులు జరిగినాయి అని ఎక్కడెక్కడి నుంచో మాట్లాడుతూ ఉంటుంది. అలాగే డైరెక్టరు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చాలా కామెంట్లు పెడుతుంటది. గురూజీ ఎవరిని గురూజీ అంటారో అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లా ప్రత్యేకంగా. మరి ఆయనతోటి నువ్వు ప్రేమాయణం జరిపించవచ్చు, ఆయనకు అప్పటికి పెళ్ళయిందని తెలుసు నీకు, మరి నువ్వు కూడా మాట్లాడితే ఎట్లమ్మా? వయసు వ్యత్యాసం కూడా చాలా ఉంటుంది. వయసు గురించి కాదు ఇక్కడ, నువ్వు అతని కాపురం కూల్చాలనుకున్నావా లేదా? పోనీ ఆయనే నిన్ను దారిలోకి తెచ్చుకున్నాడు అనుకో, నువ్వు ఎందుకు వెళ్ళావు మరి? అట్లాంటప్పుడు ఎందుకు ఇంత సొద్దుపోస కబుర్లు చేయటం ఏం కరెక్టు? ఇది ఓర్చుకోలేనితనం అనమాట. ఆమె ఓర్చుకోలేనితనం అక్కడ కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు ఈ పూనం కౌర్ని
వెంటేసుకొని చాలా మంది పవన్ కళ్యాణ్ సాధిద్దామని చెప్పి చూస్తూ ఉంటారు. ఈమె స్టాండర్డ్ ఇది. ఇప్పుడు అదేదో ఒక సినిమాలో కొడుకు చనిపోయాడని ఏడుస్తుంటే నా కొడుకుని ఏమైనా సరే నువ్వు బతికించాల్సిందే అని చెప్పి ఆ భార్య అడుగుతుంటే భర్త అంటాడు, నువ్వు వెళ్ళి మరణం లేని వాళ్ళ ఇంట్లో నుంచి ఆవాలు తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు. వెళ్తుంది ఆవిడ, చాలా ఇళ్ళు తిరుగుతుంది, ఏ ఇంటికి వెళ్ళినా కానీ మరణం ఉంటుంది, ఆమె తిరిగి వస్తుంది. అందుకని మరణం చాలా సహజం అని ఎలా అయితే చెప్తారో అలాగే తప్పులు చేయని వాళ్ళు కూడా ఎవరు ఉండరు, ఏదో చిన్నదో పెద్దదో చేస్తారు. పైగా నువ్వు నీ వైపు నుంచి జరిగింది జరిగినట్లు నువ్వు పెట్టే పోస్టులే, మనమేం కొత్తగా సృష్టించినవి కాదు. మరి అలాంటి పూనం కవరు ఇలాంటి నెగిటివ్ కామెంట్ పెట్టడం, దాన్ని మళ్ళీ కొంతమంది వత్తాసు దానికి మళ్ళీ కొంతమంది వత్తాసు పలకటం ఏమాత్రం బాగలేదు. మీకు ఇష్టం లేకపోతే మాట్లాడకుండా ఉండండి. మీరు విషయం చెప్పదలుచుకోకపోతే చెప్పకండి. పైగా ఇట్లాంటి ఏమీ జరగని మనిషిలాగా అసలు సినిమా ఫీల్డ్ లో మొదటిసారి సమంత రెండో పెళ్లి చేసుకుంటుంది అన్నంత లెవెల్లో ఇది చాలా విచిత్రం అనమాట. శ్రీదేవి చేసుకోలేదండి బోనీ కపూర్ని అంటే మనం ఒప్పుకున్నామని కాదు, అందరూ ఆల్మోస్ట్ ఉన్నారు కదా మేడం. ఎందుకు అంత మీరు ఇందాక అన్నారు కదా నాగార్జున గారే చేసుకున్నారు కదా. అసలు కోడలు కొడుకు సంగతి కొత్త ఉంది. మరి పూనం కౌరు ఈ విధంగా అంటే ఆమె ఉక్రోషం బయట పెట్టుకుంది, ఆమె చిన్న బుద్ధిని చిన్న మనసుని బయట పెట్టుకుంది. ఆమె పెట్టగానే దాన్ని చూసి ఇంకొకళ్ళు. అందుకని ఇవన్నీ మానేసి ఎవరు ఆశీస్సులు చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు పైగా ఆ వివాహం కూడా ఏదో ఒక భూత శుద్ధి వివాహం. అసలు నాకు ఈ మాట వింటే కూడా చాలా నవ్వు వస్తుంది. ఎందుకంటే ప్రతి పెళ్లి వేద మంత్రాల సాక్షిగా, వాళ్ళిద్దరి జాతక ఫలాల సాక్షిగా ఉద్దేశంతో అంగరంగ వైభవంగా చాలా మంత్రాలు మధ్య జరుగుతాయి పెళ్ళిళ్ళు. మరి ఇలా జరిగిన పెళ్ళిళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నాయి. అంటే మంత్రాలకి ఎంత శక్తి ఉందో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. అందుకని ఈ భూతశుద్ధి వివాహం మీద కూడా నాకు అడిగితే కూడా నేను అదే అన్నాను, కొత్తగా ఉంది. ఇప్పుడు ఇక అందరూ భూతశుద్ధి వివాహం వస్తుంది, ఇప్పుడు అది ట్రెండింగ్ అవుతుంది. అందరూ భూతశుద్ధి వివాహం చేసుకుంటారు. మరి భూతశుద్ధి వివాహం చేసుకున్న తర్వాత ఆ వివాహం ప్రకారము మనసు నిర్మలంగా, శరీరం నిర్మలంగా పరిశుద్ధంగా ఏవేవో చాలా ఇచ్చారు దానికి, అంటే వర్ణనలు చాలా ఇచ్చారు. మరి అలా చేసుకున్న తర్వాత ఈ విడాకులు ఆగిపోవాలి. లెక్క అయితే సుఖ సంతోషాలతో ఉండాలి ప్రతి భార్య భర్త. అప్పుడు ఈ కోర్టులకు పని తప్పిపోద్ది. అందరూ అదే వివాహం చేసుకోండి. భూతశుద్ధి వివాహం చేసుకుంటే వాళ్ళు నిండు నూరేళ్ళు కలిసి ఉంటారు అన్నట్లుగా లేనిపోయిన పైచ్యం చెప్తున్నారు. సరే ఇక జరిగే పెళ్ళిళ్ళన్నీ అట్లా చేయండి. ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్లు ఉండవు. కొద్ది రోజులు రివ్యూస్ చూడాలి మేడం. ఇది డే బై డే ఏం జరుగుతుందో చూసి ముందు కూడా ఎవరో చేసుకున్నారంటమ్మా. అదేం పెద్ద వింత విశేషం కాదు. ఎందుకంటే మీరు లేనిపోయినవి కల్పించొద్దు. అసలు శుద్ధం ఏంటి పరిశుద్ధం ఏంటి? అందుకని ఏంటంటే ఇక అందరూ అవే పెళ్లిళ్ళు చేసుకోండి, అదే పద్ధతిలో పెళ్లి చేసుకోండి. మాలాంటి ఫ్యామిలీ కౌన్సిలర్లకు పని తప్పుతుంది. కోర్టుల్లో విడాకుల కేసులు ఉండవు, తల్లిదండ్రులకి కడుపు కోతలు ఉండవు. ఎంతో కష్టపడి పెళ్లి చేస్తారు కదా అప్పులు చేసి. మరి ఆ పెళ్లిళ్ళు నిలబడితే ఆ తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు, నాలాంటి వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. మ్యామ్ లాస్ట్ చిన్న డౌట్, దీని వలన ఇప్పుడు డైరెక్టర్స్ కూడా ఎవరు మెసేజ్ పెట్టలేదని అనుకున్నా, మరి మూవీస్కి ఏమైనా తను ఒకవేళ చేయాలనుకుంటే ఏదైనా మళ్ళీ యాక్సెప్ట్ చేయకపోవడం అట్లాంటిది ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది? ఒకవేళ వస్తే సమంత ఎట్లా రియాక్ట్ అయ్యి? ఏమండి ఈ రోజు చెప్పకపోవచ్చు. సినిమా ఇండస్ట్రీ డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటది, అవునన్నా కాదన్నా. ఒక్క తెలుగు ఇండస్ట్రీలో ఆమెకు అవకాశాలు ఇవ్వకపోతే కొంపలు అంటుకుపోయేది ఏమీ లేదు. ఆయన అలాగే దర్శకుడే కదా తీసేసుకుంటారు. వాళ్ళు చేసుకునే సినిమాలు, వాళ్ళు చేసుకునే వెబ్ సిరీస్ వాళ్ళు చేసుకుంటారు. అవసరమైతే సమంత కష్టపడే తత్వానికి, సమంత టాలెంట్ కి హాలీవుడ్ లో అవకాశం వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లా. ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఎక్కడ దాకైనా తను వెళ్ళగలదు.
ఇప్పుడు ఆమెను తీసుకోకపోతే తెలుగు ఇండస్ట్రీకి నిర్మాతలకి ఏమన్నా నష్టమేమో కానీ ఒక్క సినిమా పోయిన సినిమా చెప్పండి సమంతది. అవును. సమంతది లేదు, హార్డ్ వర్క్ విషయంలో మాత్రం మెచ్చుకోవచ్చు అమ్మాయి. అందులో మెచ్చుకోవచ్చు. మనం ఏదన్నా కూడా హార్డ్ వర్క్ మెచ్చుకోవచ్చు. విషయంలో అన్ని దెబ్బలు ఒకే తగిలినా కూడా ఒకటి నందిని రెడ్డితో చేసిన సినిమా ఒక్కటి పోయింది, సిద్ధార్థ తోటి చేసిన సినిమా ఒకటి పోయింది. అసలు బేబీలో అయితే ఏం యాక్షన్ మేడం, అసలు మరి అద్భుతంగా చేసింది. ఒక యాక్టర్ పోగొట్టుకుంటది తెలుగు ఇండస్ట్రీ. ఆమెకు పోయిందే ఉంది. ప్రపంచం చాలా విశాలమైందండి. మనం కూర్చున్న ఈ ప్లేసే బావిలో కప్పలాగా ఉంటే ఎవరేం చెప్పలేరు. ఈ బావి బయట చాలా విశాల ప్రపంచం ఉంది. అందుకని చెప్పి మీరు చెప్పింది అయితే ఒకటి బాగుంది మ్యామ్. ఏమో హాలీవుడ్ లో ఒకవేళ ఛాన్స్ వచ్చేసింది అనుకోండి, నిజంగానే అప్పుడు మళ్ళీ వీళ్ళందరూ ఎటు యూటర్న్ అవుతారో చూసుకో. ఖచ్చితంగా ఖచ్చితంగా దీపం చుట్టూ మిణుగురు పురుగులాగా వీళ్ళు తిరగకపోతే చూడండి. ఎవ్వరు విషెస్ చెప్పినా చెప్పకపోయినా సమంత జీవితం బాగుండాలని రాజు నిడుమూరు వాళ్ళిద్దరు ఏవైతే ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారో, ఒకరికొకరు ఏవైతే ఒక నమ్మకాన్ని ఇచ్చుకున్నారో ఆ నమ్మకం ప్రకారం వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ.